హలో అందరికీ ఈరోజు మన కిచెన్లోన స్పెషల్ అయిన రవ్వతో చేసిన స్పాంజీ కేక్ అండి. టేస్ట్ అయితే సూపర్ అండి, అదిరిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది. రవ్వతో చేస్తే చేయడం రాని వాళ్ళు కూడా ఈ రవ్వతో చాలా సింపుల్గా తక్కువ టైంలో చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది ఈ రవ్వ కేక్ అనేది. చిన్నపిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. నేను కొన్ని టిప్స్తో చూపిస్తానండి. అంత టిప్స్తోనే మీరు సింపుల్గా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో చూసే ముందర నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మిక్సీ బౌల్లోన 1 కప్పు సుజీ రవ్వ, అంటే బొంబాయి రవ్వ అంటూ కూడా అంటారండి, ఉప్మా రవ్వ కూడా అంటారు. ఇది మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, మిక్సీ పట్టాం కదా, ఇప్పుడు మనం ఒక బౌల్లోనికి తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ బౌల్లోనికి 1/2 కప్పు పంచదార వేసుకోవాలండి. 1 స్పూన్ పంచదార ఎగస్ట్రా వేసుకోవడం వల్ల కేక్కి స్వీట్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఇంకా ఎగస్ట్రా వేసుకోవాలంటే, స్వీట్ ఇంకా ఎక్కువ తినాలనుకుంటే ఇంకా కొంచెం ఎగస్ట్రా వేసుకోవచ్చు. ఇలాగ మనం ఆ షుగర్ పెడితే కేక్ చాలా బాగుంటుందని సరిపోతుంది. ఇప్పుడు మనం 1/2 కప్పు పెరుగు అండి ఇలాగ వేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత 1 కప్పు మైదా వేసుకోవాలండి. మీకు మైదా ప్లేస్లోన పాల పౌడర్ ఉంటే పాల పౌడర్ కూడా వేసుకోవచ్చు. కొంచెం రిఫైండ్ ఆయిల్ వేసుకోవాలండి. రిఫైండ్ ఆయిలే వేసుకోండి, సన్ఫ్లవర్ ఆయిల్. ఇంకే ఆయిల్ మాత్రం యూజ్ చేయకండి, బాగోదు. కొంచెం యాలకుల పౌడర్ వేసుకోయాను. మీరు యాలకుల పౌడర్ ప్లేస్లోన వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. వెనిలా ఎసెన్స్ లేకపోతే యాలకుల పౌడర్ వేసుకోవచ్చు. ఇలాగ కొంచెం కొంచెము గోరువెచ్చని పాలు అనేది వేసుకుంటూ ఇలాగ దీంతో ఈ మిక్సర్తోనే కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటే కొంచెం ఫాస్ట్గా అనేది కలుస్తుంది కదా కేక్కి. పాలు అనేది ఇలా కలుపుకోవాలండి. చూడండి, నేను ఇలాగే కలుపుకొని చూపించాలి. ఈ కంటెస్ట్లోనే ఉంటే చూపిస్తే బాగుంటుంది. మరి నీరు అయిపోతే కేక్ అనేది బాగోదు. ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టుకోవాలండి ఒక 10 మినిట్స్ వరకు. ఇప్పుడు మనము ఇలాంటి కేక్ టిన్ ఉంటుంది కదండి, ఇలాంటి కేక్ టిన్లోన ఆయిల్ అప్లై చేసుకోవాలి. మీకు ఇలాంటి కేక్ టిన్ లేకపోయింది అనుకో, బాక్స్, మీ ఇంట్లో స్టీల్ బాక్స్ ఏ బాక్స్ ఉన్నా దాంట్లోనూ కూడా చేసుకోవచ్చు. ఇలాగ మనము ఆయిల్ అనేది అప్లై చేసుకోమా, కొంచెం మైదా పిండి చుట్టూరుగా మనం అప్లై చేసుకోవాలండి. దీన్ని మొత్తం అప్లై చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇలాంటి మందపాతి గిన్నె ఉంటుంది కదండి, పెనము దలసరైంది, ఇలాంటివి తీసుకొని ఇలాంటి స్టాండ్ ఒకటి పెట్టుకొని మూత పెట్టుకోవాలండి. ఒక 5 మినిట్స్ వరకు హీట్ చేసుకోవాలి అయిలోన. ఇప్పుడు మనం పక్కన పెట్టుకోం కదండి, 10 మినిట్స్ అయింది కదండి. ఇప్పుడు మనం ఈనో అనేది వేసుకోనండి. సోడా వేసుకోవాలి. సోడా వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. మీరు ఈనో ప్లేస్లోనే బేకింగ్ పౌడర్ అయినా వేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ వేసుకోను. మీకు ఫ్రూటీ ఉంటే ఫ్రూటీ అయినా వేసుకోవచ్చు, లేకపోతే డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. కొంచెము పాలు చిక్కగా ఉంది కదండి, కొంచెం పాలు వేసుకోను. ఇలా వేసుకొని ఇలా కలుపుకోవాలండి. కలుపుకోం కదా, మనము ఇలా వేసుకోవాలండి ఒక బౌల్లోనికి. ఇలా ట్యాప్ చేయాలి, కింద అనేది అడుగులోనే ఉండిపోతుంది కదండి. ఇలా ట్యాప్ చేసుకొని హీట్ అయింది కదండి. ఇప్పుడు మనము 20 నుంచి 25 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలండి. మీడియంలో ఉంచుకొని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు 10 మినిట్స్ అయింది కదండి, కొంచెం వేడెక్కింది, కొంచెం దగ్గర పడింది కదా. ఈ టైంలోన ఫ్రూటీ వేసుకోవాలండి. దీనిపైన ఇలాగ వేసుకుంటే డెకరేషన్కి చాలా బాగుంటుందండి, కలర్ఫుల్గా. ఇలా వేసుకోం కదా, ఇంకో 20 మినిట్స్ వరకు ఇలాగ హీట్ చేసుకోవాలండి కేక్ని. చూడండి, 20 మినిట్స్ మొత్తం 30 మినిట్స్ అయిందండి. ఇలా ఇప్పుడు చాక్తోని కేక్ అనేది అయిందో లేదో చూసాం. చూడండి, ఎక్కడ అంటుకోలేదు, కేక్ అయితే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మనము దాన్ని తీసుకుందామని ఒక పక్కన పెట్టుకుందాం, చల్లార్చుకోవాలి. ఇది చల్లారి వరకు మనము ఒక క్లాత్ ఉంటుంది కదా, తడి క్లాత్, దానిపైన ఇలాగా ప్రెస్ చేస్తూ కప్పాలండి. ఇలా చేస్తే మనకి కేక్ అనేది చాలా స్పాంజీగా వస్తుంది. ఇది బాగా చల్లారింది కదండి. ఇప్పుడు మనము కేక్ని చూడండి ఎంత మెత్తగా ఉంది. ఇప్పుడు మనం చాక్తోని సైడ్లని ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకోం కదండి, ఒక ప్లేట్లోనికి బార్లించుకొని కేక్ని తిప్పుకోవాలండి. ఇలా ట్యాప్ చేయండి.
చూడండి కేక్ అనేది అంత బాగా వచ్చిందో, చాలా స్పాంజీగా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా ఈ టిప్స్తో చేయండి. చాలా సింపుల్గా, చేయడం రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకుంటారు. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అందరికీ.